వెల్కమ్ టు మా ఊరి టారో. డియర్ వియర్స్, డబ్బులు తీసుకునే అవకాశంగా తీసుకోవడాన్ని హయ్యెస్ట్ కార్డు కొట్టి పడేశారండి. ఎవరు వాళ్ళు డబ్బులు తీసుకొని అవకాశంగా తీసుకోవాలనుకున్నారు, ఏం జరిగింది అండ్ కార్మిక్స్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. ఒక వ్యక్తి మీ విషయంలో క్రియేట్ చేయడానికి చూస్తున్నందుకు కర్మ ఖచ్చితంగా అనుభవిస్తారు అని చెప్పి ఏంజల్ చెప్తున్నారండి. ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళు డబ్బులు కోల్పోయారండి. ఏంజల్ ప్లీజ్ చెప్పండి. దీనికి సంబంధించిన రీడింగ్ నేను ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజల్ ప్లీజ్ చెప్పండి, కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో ఎస్ మీకు ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ వస్తున్నాయి, మీరు అనుకున్నట్టుగా మీరు డబ్బులు క్రియేట్ చేసుకుంటున్నారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకున్నారు, మీకు డబ్బులు వచ్చేస్తున్నాయి అన్న విషయం తెలిసిందంట మీ కార్మిక్స్కి. ఇంకా వీళ్ళు డబ్బులు క్రియేట్ చేస్తున్నారని ఇక్కడ మీ ఇంట్లో మెయిన్ మాస్కులన్నీ కూడా చూసి ఏడుస్తున్నారండి. ఓకేనా, ఇలా చాలా కాలంగా ఫ్యామిలీ నుంచి లాంగ్ డిస్టెన్స్లో కావచ్చు, సపరేషన్లో కావచ్చు, అండ్ ఫ్యామిలీ గొడవల్లో కావచ్చు, మనీ విషయంలో కొంచెం ఇబ్బంది కావచ్చు, సరిగ్గా హెల్ప్ అందించకపోవటం, మనీ విషయంలో కావాలని ల్యాక్ చేయటం, ఉన్నా లేవని చెప్పటం, ఈ విధంగా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు బయట వాళ్ళు, ఇంట్లో వాళ్ళని, మెయిన్ మాస్కులని. అండ్ ఈ పర్సన్ ఇప్పుడు అర్థమవుతుంది, ఆ పర్సన్కి క్రియేట్ చేసుకున్నారు, మీరు క్రియేట్ చేసుకునే స్టామినా మీకు ఉంది. మీరు క్రియేట్ చేసుకోవడంతో పాటు దాంట్లో మీరు చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారు. మీరు చాలా ఇన్నోసెంట్, చాలా ఎమోషనల్. వాళ్ళు మిమ్మల్ని పెట్టిన బాధలకి మీరు ఇంకా దాంట్లోంచి కోలుకోలేరు, ఇంకా జీవితంలో కోలుకోలేరు. 11 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. కెరియర్ పరంగాను కొట్టారు, ఎమోషనల్ పరంగాను, ఇంకా జీవితంలో ఇంకా లెగలేరు అన్న పరిస్థితికి మిమ్మల్ని తీసుకెళ్ళిపోయారు. ఇంకా లెగకూడదు అని చెప్పి చాలా క్రూయల్గా ప్రవర్తించారు మీ విషయంలో. ఒక ఇన్మో మిషన్స్, ఓకేనా, బోల్ట్స్, నట్స్, వైర్స్, కనెక్షన్స్, ఏదైతే వర్క్కి సంబంధించి ఏదైతే ఉందో డిస్క్, ఓకేనా, బాక్సెస్, వాచ్ చేస్తూ ఎకనామికల్గా ఎలక్ట్రానిక్స్ డివైజెస్తో ఇబ్బంది పెట్టడం, ఏదైతే చేశారో జీవితంలో ఇంకా మీరు కోలుకోలేరు అనుకున్నారండి. అండ్ ఇంట్లోకి వచ్చి నాన్ సెన్స్ క్రియేట్ చేద్దామని కూడా ట్రై చేశారు. మైండ్ గేమ్స్ ఆడి మైండ్ కంట్రోల్ చేసి, అంటే మ్యానిపులేషన్ చేసి, ఏది వర్క్ అవ్వలేదు. మీ డివైన్ వర్క్ అవ్వనివ్వలేదు. యు ఆర్ ఆల్రెడీ బ్రేక్ త్రూ. వాళ్ళ మ్యానిపులేషన్ టెక్నిక్స్, ఇల్యూషన్స్ మొత్తం బ్రేక్ చేస్తారు. యు ఆర్ బ్రేక్ ఎవ్రీథింగ్. ఇప్పుడు వాళ్ళు మీ విషయంలో ప్లే చేయడానికి ఏమీ లేదు, అదే రిపీట్ చేస్తున్నారు. చూడండి, ఎప్పుడో అయిపోయింది కదా, అందులో తప్పులు వెతుకుతూ కూర్చున్నారు. వాళ్ళు ఎలా అన్నారు, వీళ్ళు అలా అన్నారు, వాళ్ళ విషయంలో అలా చేసి, వీళ్ళ విషయంలో ఇలా చేసి, ఇప్పుడు ఇది రిపీట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి మీ లైఫ్లో ఏం చేయలేరు, అది వాళ్ళకి అర్థమైపోయింది. ముగ్గురు మీ విషయంలో హ్యాండ్ యూస్ చేద్దాం అనుకుంటే వాళ్ళకి బోల్ట్లు ఉండవండి, ప్రయాణాల్లోనే ఆగిపోతారు. వాళ్ళ బైక్కి బోల్ట్స్ ఉండవు. ఓకేనా, దిస్ ఈస్ ద సిగ్నిఫికెంట్. మిమ్మల్ని గ్రూప్ ఆఫ్ పీపుల్ హౌస్ దగ్గర ఇబ్బంది పెట్టాలని ఎవరైతే అనుకున్నారో వాళ్ళు ఎంత వేగంగా అయితే మీ దగ్గరికి దూసుకుంటూ రావాలనుకుంటారో వారికంటే వేగంగా మీ డివైన్ టీమ్ వాళ్ళని ఆపేస్తారు, మీ దాకా రాకుండా. ఇందులో పాస్ట్ లైఫ్ వాళ్ళు ఉన్నారండి. 18 మంది పాస్ట్ లైఫ్ నుంచి మీ లైఫ్లోకి వచ్చిన వాళ్ళు, గత జన్మలోంచి ఈ లైఫ్లోకి వచ్చిన వాళ్ళు. దీనికి సంబంధించి నేను మళ్ళీ రీడింగ్ చేస్తానండి డీటెయిల్డ్గా. ఓకేనా, ఇందులో ఒక మాస్టర్ ఉన్నారు, తను క్రియేట్ చేస్తున్నారు, అంతా కూడా రౌండప్ చేయాలి, స్క్వేరు బ్లాంక్ చేసేయాలి, ఎటు కదలేని పరిస్థితుల్లో చేసేయాలి వాళ్ళ జీవితాన్ని అని, సైలెన్స్ చేసేయాలి ఎలాగైనా సరే అని చెప్పి అనుకుంటున్నారు. అవకాశంగా తీసుకోవాలి అనుకుంటున్నారు అన్న నిజం మీకు తెలుసు. ఇద్దరి విషయంలో అవకాశంగా తీసుకుంటున్నారు, తీసుకోవడానికి చూస్తున్నారు.
ఓకేనా? అనే ఒక ఆలోచన, వాళ్ళు చేస్తున్న పనులు, వాళ్ళు రిపీటెడ్‌గా రిపీట్ చేస్తూ మిమ్మల్ని గతంలో ఉంచేస్తున్నారు. ఉంచేయడానికి ట్రై చేస్తున్నారు. గతంలోలాగా స్టక్ అయిపోయేలా చేయాలి. ఎవరికీ మీకింక ముందుకెళ్ళే ఆలోచన ఉండకూడదు. ఏదైతే అనుకుంటున్నారో టోటల్‌గా అయితే సాడ్ చేయలేరండి. మొత్తం అందరిని, ఇంట్లో అందరిని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటున్నారు బయట వాళ్ళు. రిలేటివ్సేనండి. ముందుకెళ్ళకుండా ఆపాలి, ఎలాగైనా క్రియేట్ చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో క్రియేట్ చేయలేరండి. డబ్బులు పోగొట్టుకుంటారు. ఖచ్చితంగా సెల్ఫ్ కేర్ లేకుండా చేయలేరు. ఎవరైతే డబ్బులు డబ్బులు ఇచ్చి నెగిటివ్ ఎనర్జీస్ చేపించి ఇంట్లో మాస్కులన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఫెమినైన్ ఎవరైతే ఉన్నారో, మెయిన్ ఫెమినైన్ అండి, కేర్ గివర్ని, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా కూడా లేకుండా వాళ్ళకి వాళ్ళు చూసుకునేలాగా ఏదైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సి వస్తుంది. అన్ని విషయాల్లో, ఎకనామికల్గా, మనీ పరంగా, ఎమోషనల్గా, స్టెబిలిటీ విషయంలో జీవితాంతం నిలబడలేరండి. ఈ జన్మలోనే కాదు, ఇంకో 3 జన్మలు నిలబడలేరు. ఎవరైతే పిఎస్ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళు, అండ్ ఎవరైతే మదర్ సైడ్ ఉన్న ఒక ఫెమినైన్ ఎనర్జీ, ఓకేనా, జీవితంలో నిలబడలేరండి ఎకనామికల్గా. మీరు మాత్రం మీ కుటుంబంతో సెలబ్రేట్ చేసుకుంటారు. దట్ ఈస్ యువర్ ఎనర్జీ. అండ్ మనీ కూడా వస్తుంది త్వరలోనే. మీ విషయంలో సెలబ్రేషన్ ఆపడం కోసం డబ్బులు ఇచ్చిన వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు, కానీ ప్రయత్నం అయితే ఫలించదు. అసలు మీ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఎదురు చూడాల్సిన అవసరం లేదనుకోవడానికి ఇక్కడ ఎవరికి పర్మిషనే లేదండి. ఏ రకంగా కూడా లేదు. ఎవరైతే న్యూ బిగినింగ్ చెయ్యాలి అని అనుకుంటున్నారో మెచ్యూరిటీ ఉన్న వ్యక్తులే మీరు డ్రీమ్ సాధించేస్తున్నారు. జీవితంలో మీరు నిలబడిపోతున్నారు. మీరు ముందుకు వెళ్లకుండా చేయాలి. మీరు మీకంటూ సెల్ఫ్ లైఫ్, పర్సనల్ లైఫ్ లేకుండా చేయాలి. ఇంకా చదువులు అయిపోయినాయి, పెళ్ళిళ్ళు చేసేసుకుంటారు. పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు, నెక్స్ట్ పిల్లలు కనేస్తారు. పిల్లలు చదివించేసుకుంటారు, నిలబడిపోతారు. ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఆపలేరండి. చాలా మెచ్యూరిటీ ఉన్న పర్సన్సే జీవితంలో ముందుకు వెళ్ళకుండా చెయ్యాలి అనుకున్న వాళ్ళందరూ మీరు ముందుకు వెళ్ళిపోవాలి. ఇప్పుడు డ్రీమ్ విషయంలో ఏదైతే ఇబ్బంది పెట్టేసి, ఎవరైతే మీ యొక్క పర్సనల్ లైఫ్ని ఇంపాక్ట్ చేసేసి ఇబ్బంది పెట్టేసి టూర్కి వెళ్ళిపోవచ్చు, కనిపించకుండా వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నారో, ముందు ఆ ఆలోచనలోంచి వదిలేసి లెట్టింగ్ గో అయిపోండి. అది జరగదు. ఏదైతే తామరాకు మీద నీటి బొట్టు ఎలా జారిపోద్దో ఆ విధంగా మీరు దారిలోనే జారిపోతారు. అసలు ఇక్కడ కలెక్టివ్ జోలికి రావడానికి కూడా అవకాశం లేదు. ఓకేనా? 420s ముగ్గురిని ఇంట్లో మీ విషయంలోనండి, మీ ఎనర్జీలో లేజీ, వావ్, మీరు ఏదైతే ఉన్నారో మీరు ఇక్కడ సింహం అయితే వీళ్ళందరూ గొర్రెలు. ఓకేనా? ఒక గొర్రె ఒక సింహాన్ని ఎప్పటికీ భయపెట్టలేదు. ఎన్ని గొర్రెలు కలిసి వచ్చినా సరే సింహం ముందు అవి పారిపోవాల్సిందే. ఎవరైతే మాటలు వినటం, మాటలు మాట్లాడటం లాంటివి చేస్తున్నారో వాళ్ళందరూ గొర్రెలు. ఓకేనా? నిజానికి వాళ్ళు ఎప్పటికీ మీ ముందు నిలబడలేరు. అండ్ ఈ పర్సన్స్ మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టమని చెప్పి ఈ గొర్రెలందరినీ తయారు చేస్తున్నారు. 9 మందిని సోమరిపోతులను చేస్తున్నారు. కూర్చొని మేపుతున్నారు మీ విషయంలో. మిమ్మల్ని బాధ పెట్టండి, ఇగో ఇలా ఉన్న మిమ్మల్ని ఇలా చెయ్యండి అని చెప్పి 9 మందిని అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్పి 9 మందిని సోమరిపోతులను చేశారండి. ఇప్పటికీ మేపుతున్నారు కూర్చోబెట్టి. చూడండి వాళ్ళ పని ఎలా ఉందో తర్చాగా. ఆల్మోస్ట్ 15 years నుంచే సోమరిపోతులు మేపుతున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేయాలి అని. దట్ ఈస్, అది వాళ్ళ కర్మ అండి.
ఓకేనా? మిమ్మల్ని మాత్రం ఏమీ చేయలేరు. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్. చేస్తున్న పని విషయంలో, టీచింగ్ విషయంలో ఏదైతే చేస్తున్నారో వాళ్ళ పని విషయంలో డబ్బులిచ్చి, ఓకేనా, ఇంకొకరు డబ్బులిచ్చి ఫీమేల్ ఎవరైతే చేస్తున్నారో, నెగిటివ్ ఎనర్జీస్ చేపిస్తున్నారో వారికి లైఫ్ టైంలో పర్మిషన్ లేదండి అవకాశంగా తీసుకోవడానికి. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. సిహెచ్ఎస్ హౌస్ విషయంలో సికి, కేకి, ఎన్కి, జీకి రూట్ ఎంత వేసినా సరే రూటే లేదు. ఓకేనా? అవకాశము లేదు. వీళ్ళ ఈ లెటర్స్ మెన్షన్ చేసిన వాళ్ళు ఎవ్వరూ కూడా కలెక్టివ్ని ఇబ్బంది పెట్టలేరు. కొన్ని రోజులకి డబ్బులు ఇచ్చే వాళ్ళకి చెయ్యి కూడా ఉండదు. డబ్బులు ఇవ్వడానికి అవకాశం కూడా ఉండదు. నిజానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. ఓకేనా? ఇలాగ ఇచ్చుకుంటూ పోతే వాళ్ళు, ఎందుకంటే జరగదు అని చెప్పి హైయెస్ట్ గాడే చెప్పేశారు. జరగనివ్వను అని చెప్తున్నారు. కలెక్టివ్ సేఫ్ అండి. ఎవరైతే కలెక్టివ్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా ఎగిరి తీరుతారు. దే ఆర్ ఫ్రీ బర్డ్స్. 222 కామెంట్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.